హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఎన్సీలో ఉన్న హెచ్ మార్ట్కి వచ్చేసాము. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. దీన్ని ఏషియన్ సూపర్ మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ రకరకాల తాజా కూరగాయలు, ఫ్రూట్స్, చికెన్, మటన్ అన్నీ, ఇంకా చేపలైతే చెప్పనవసరం లేదండి. మేమైతే చేపలు తీసుకోవడానికి అని వెళ్ళాము. వెళ్ళేసరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఉన్నారు కదా, మనకు కావాల్సిన చేపలు సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు వెయిట్ చూసి కట్ చేసి ఇస్తారు. ఆ కటింగ్ కూడా మనం ఎలా కావాలంటే అలా కట్ చేస్తారు. అది ఏ విధంగా కట్ చేయాలనేది మనకి వాళ్ళ లాంగ్వేజ్ రాదు కాబట్టి అక్కడ బోర్డు ఉంటుందన్నమాట. ఆ బోర్డు మీద కటింగ్ మోడల్ అయితే ఉంటుంది. దాని కింద నెంబర్ కూడా ఉంటుంది. అంటే మనకి ఏ విధంగా కావాలో అదిగో చూసారు కదా, ఆ నెంబర్ కనుక చెప్తే వాళ్ళు ఆ విధంగా కట్ చేసి ఇస్తారు. గోదావరి జిల్లా వాళ్ళకి చాలా చేపల రకాలు తెలుసు అనుకుంటారు కానండి, ఇక్కడికి వస్తే మనకి తెలిసింది పావు వంతు కూడా కాదు అనిపిస్తుంది. అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆఖరికి సముద్రంలో దొరికే ఆల్చిప్పలు, అదే నత్తగుల్లలు అవి కూడా ఉన్నాయండి. మీరు నమ్మరు కానీ అవి కూడా తింటారంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ రొయ్యలు కూడా చాలా రకాలు ఉంటాయి. చిన్న రొయ్య దగ్గర నుంచి లాబ్స్టర్స్ వరకు ఉంటాయండి. అంతేకాదు పీతలు అయితే ఒక్కొక్క కాలు మోర్ ఉంటుంది. అంత పెద్దగా ఉంటాయంటే అది ఎంత పెద్ద పీతతో ఆలోచించండి. అంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అన్నీ ఈ సాల్మన్ ఫిష్ అని, వంజరాలు అన్నీ ఇంకా ఉంటాయి. అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. చిన్న పత్తి చేప దగ్గర నుంచి ఉంటాయి. దొరకనిది అంటూ ఏది ఉండదు. కాకపోతే అన్నీ దొరుకుతాయి. ఒక్క రేటు మాత్రం వాసిపోతుందండి. అయినా జనాలు ఆగరండి, ఎగబడి మరి కొనేస్తారండి. ఓయ్, అది ఇంతకీ మన ఇండియన్ కరెన్సీకి అని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, నోరు ఎల్లబెట్టవలసిందే. ఇక్కడ ఏమి కొనుక్కొని తినలేము. ఎందుకంటే ఒక చిన్న చేపలు కూడా ఇక్కడ వేలు వేలు పెట్టవలసిందేనండి. అలా అయితేనే చేపల కూర తినగలం. ఇక్కడ చేపల కూర కాదు, ఏ చికెన్ మటన్ తినాలన్నా, ఆఖరికి ఆకుకూర తినాలన్నా బాబోయ్ ఎంత రేటా అనిపిస్తుందండి. ఎందుకండి చిన్న కరివేపాకు ఒక 4 రబ్బలో 3 రబ్బలో ఉంటాయి ఒక చిన్న ప్యాకెట్లో. అవి $3 అంట. అంటే $3 అంటే ఎంతో చూడండి, $280 అనుకుంటానండి. ఏదేమైతేనే ఇక్కడ రేట్లు అలాగే ఉంటాయండి. మనమైతే ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోకూడదు. ఇక్కడలాగే మనం ఉన్నన్ని రోజులు కూడా మనం డాలర్స్ అంటే $1 అంటే ఇక్కడ ₹10 లెక్కలో చూసుకుంటున్నారు వీళ్ళు. మనం కూడా అలాగే చూసుకోవాలి. లేదంటే తిట్లు తినవలసిందే ఇక్కడ పిల్లలతో. తర్వాత మేము తీసుకున్నవి ఏంటంటే, మేము పీతలు తీసుకున్నామండి. తర్వాత రవ్వలు తీసుకున్నాము, సందువ చేపలు తీసుకున్నాము. ఇక్కడ చేపల్ని ఎల్బీలు అంటారు. మనలా కేజీల లెక్క కాదు, ఎల్బీస్ అంటారు. ఎల్బీ అంటే 650 గ్రాములు ఏమోనండి. ఇక్కడ చూడండి, పెద్ద ఎక్వేరియం లాగా అయితే ఉంది. ఇందులో లాబ్స్టార్స్, పెద్ద పెద్ద పీతలు ఇవన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ఇవి చాలా చూడండి కదులుతూ ఉన్నాయి. చూడ్డానికి భలే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ చేపలు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టే దాని టేస్ట్ కూడా భలే ఉందండి. నేను సందువాలు అయితే ఫ్రై చేశాను, మీరు ఈ వీడియోలోనే చూడొచ్చు. నిజంగా చాలా టేస్ట్ అనిపించింది, చాలా బాగున్నాయి. ఇంకా మిగతా చేపలు మీరు చూసేయండి. ఓకే, అన్ని రకాల చేపలు చూసేశారు కదా. ఇప్పుడు మేము తీసుకున్న సందువాలి, ఈ 2 చేపల కాస్ట్ 2700 అయింది. కానీ శుభ్రంగా అన్నీ చేసి ఇచ్చారండి, చాలా బాగా చేశారు. వీటిని కొంచెం పసుపు ఉప్పు వేసి రుద్దేసి అయితే పక్కన పెట్టుకొని, ఇప్పుడు దీనికి మసాలా అయితే తయారు చేసుకున్నాను.
ఆ మసాలా ఏంటో చూద్దాము. చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అన్ని ఛానళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్ కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మసాలాకు కావాల్సినవి ఏమీ లేదండి. కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ పెరుగు వేసుకొని, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. అంతేనండి, మసాలా రెడీ అయిపోయింది. లోపలికి వెళ్ళేలాగా చేపకి బాగా కూరుకోవాలి. చూడండి, అది బాగా ఎంత బాగా కూరితే అంత బాగుంటుంది చేప రుచి. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ మీద కాలుస్తున్నాను. ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా, ఆయిల్ కాకుండా మనం ఎయిర్ ఫ్రైలో కూడా కాల్చుకుంటే చాలా మంచిగా వస్తుంది ఫిష్ ఫ్రై. చూసారు కదా, చాలా బాగా మంచిగా అయిందండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్టీగా తయారైంది. మరొక విషయం అండి, మనం పచ్చిమిరపకాయ లోపల కూరాం కదా, వాటిని కూడా ఈ మసాలాతో పాటు అన్నం కలుపుకొని తింటే కొత్త రుచిని చూస్తారండి. థ్యాంక్ యూ.